కడప గెలుపుతో జోరు మీదున్న జగన్ మరోసారి జనంలోకి దూసుకువెళుతున్నారు. రైతు సమస్యలపై గుంటూరులో దీక్ష చేపట్టారు. 48 గంటల పాటు కొనసాగే దీక్ష కోసం జనం భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జాఫర్ లైవ్ ద్వారా అందిస్తారు. జాఫర్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్వేత. ఈ రోజు రైతు దీక్ష కార్యక్రమం మాత్రము కడప పులివెందుల ఎన్నికల విజయోత్సవ సభలో జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి జగన్ వెంట 6 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ, 3 ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మొత్తానికైతే గతంలో విజయవాడ దీక్ష సందర్భంగా జగన్ వెంట కనీసం 34 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అదేవిధంగా 3 ఎంపీలు పాల్గొన్నారు. కానీ ఈసారి మాత్రం మొదటి రోజు కార్యక్రమంలో కేవలం 6 మాత్రమే ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అదేవిధంగా జనాభా కూడా ఈ కార్యక్రమానికి రైతులు 30,000 మంది వరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి తరలించారని చెప్పొచ్చు. కానీ ఈ రోజు కార్యక్రమము ఆలస్యంగా మొదలైంది కాబట్టి మొత్తం 48 అవర్స్ పాటు జగన్ జనదీక్ష ఈ దీక్ష కార్యక్రమము కొనసాగుతుంది. ఈ దీక్షలో ప్రధానంగా 3 రకాల అంశాలు ప్రతిపాదిస్తున్నారు. ఒకటి, రైతుకు సంబంధించి ఎంఎస్పీ ధరకు మొత్తానికి ధాన్యం కొనుగోలు చేయాలని, అదేవిధంగా గోడౌన్లు ఎస్సీఏ గోడౌన్లను త్వరగా ఖాళీ చేయించి ఆ స్థానంలో రైతుల ధాన్యాన్ని కొనుగోలు పెట్టాలని చెప్పి, 3వ అంశము రైతులకు బోనస్ కింద 160 రూపాయలు చెల్లించాలని చెప్పి ప్రధానంగా 3 డిమాండ్స్ ఉన్నాయి. అదేవిధంగా రాజకీయంగా కూడా తన స్టాండ్ ఎలా ఉండబోతుందో, ఇంకా నెక్స్ట్ స్టాండ్ ఎలా ఉండబోతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రైతు దీక్ష కార్యక్రమంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు 6 నెలల్లో ప్రభుత్వం ఉండదు అని చెప్పి, అంటే ప్రభుత్వాన్ని పడగొట్టామని చెప్పి పరోక్షంగా చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం మాత్రము చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వము కూలకుండా కాపాడుతున్నాడు, రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని చెప్పి ఆరోపించారు. దానికి మాత్రం చంద్రబాబు నాయుడు సమాధానం ఇచ్చారు. తాను ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకుని వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో తీసుకుని వస్తే తాను అవిశ్వాస తీర్మానానికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ రైతు దీక్ష కార్యక్రమంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అంటే చంద్రబాబు నాయుడు చేసిన సవాలుకు, చంద్రబాబు నాయుడు స్పందించిన తీరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారన్న విషయంపై మొత్తానికి రాష్ట్రంలోనే సర్వత్రా చర్చ నడుస్తుంది. బహుశా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ ఎలా ఉండబోతుందో బహుశా ఈ రోజు అని చెప్పొచ్చు, లేకపోతే చివరి రోజు అంటే ఎల్లుండి సభలో ఆయన తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమం ద్వారా మొత్తానికి కోస్తాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంచరించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. అంటే కేవలం రాయలసీమలోనే కాదు, మేము కోస్తాంధ్రలో బలంగా ఉన్నాము, ప్రజలు మనకు ఇంత మద్దతు ఇస్తున్నారు, ఇంత పూర్తి స్థాయిలో పార్టీని వాళ్ళు బలపరుస్తున్నారు అని చెప్పడానికి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఉప ఎన్నికల తర్వాత వెంటనే ప్రజల సమస్యకు సంబంధించి ఏదో కార్యక్రమం చేపట్టాలని దానికి ఓదార్పు యాత్ర చేపట్టాలా లేదా రైతుల సమస్యల మీద ఆందోళన చేపట్టాలా, ఈ 2 అంశాలు సంకేతం ఉంది. అయితే రైతు సమస్యల మీదే చేపట్టే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమంలో కూడా మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పి తెలుస్తా ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలను, ఎక్కువ మంది ఎంపీలను ఈ కార్యక్రమంలో, ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసి తన వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, ఎంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక సేకరించారు. అందుకోసమే ఆయన ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా నుంచి మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేతో పాటు సుచరిత అనే మరో ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు. ప్రకాశం జిల్లా నుంచి బాలి శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే హాజరయ్యారు. అదేవిధంగా దర్శి ఎమ్మెల్యే కందుకూరు శివప్రసాద్ రెడ్డి కూడా హాజరయ్యారు. నుంచి టీడీపీ
నగపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. రాయలసీమ నుంచి శ్రీకాంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎంపీ విషయానికి వస్తే నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆయన ముందు నుంచి జగన్ వెంట ఉన్నారు. అయితే జగన్ వెంట వెళ్లే ఎమ్మెల్యేల పట్ల చాలా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానము ప్రకటించిన నేపథ్యంలో అదేవిధంగా నేపథ్యంలో ఈ రోజు కార్యక్రమంలో ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతున్న అంశం కూడా ఒక రకమైన ఆసక్తికరమైన చర్చ రాష్ట్రంలో నడుస్తూ ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ జాఫర్.